అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో భారీగా డిఫెన్స్ మద్యం పట్టుబడింది. జోగినాథనిపాలెం సమీపంలో ఎక్సైజ్ అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో 3 లక్షల విలువైన డిఫెన్స్ మద్యం కారును సీజ్ చేశారు. మాకవరపాలెం మండలం వజ్రగడకు చెందిన అప్పలనాయుడు డిఫెన్స్ మద్యాన్ని కారులో అక్రమంగా తరలిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందింది. దీంతో అధికారులు వాహన తనిఖీలు చేపట్టగా ఎక్సైజ్ సిబ్బందిని చూసిన ప్రధాన నిందితుడు అప్పలనాయుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కారును తనిఖీ చేయగా డ్రైవర్ జరిపోతుల గోవిందరావు పట్టుబట్టాడు. కారులో 8 రకాల బ్రాండ్లకు చెందిన 44 డిఫెన్స్ మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కారు విలువ కలిపి సుమారు 3 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. పరాలలో ఉన్న ప్రధాన నిందితుడు అప్పలనాయుడు కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు నర్సీపట్నం ఎక్సైజ్ సిఐ సునీల్ కుమార్ తెలిపారు. డిఫెన్స్ మద్యం అక్రమ రవాణాపై నిఘా మరింత పెంచామని, అక్రమంగా మద్యం తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పట్టుబడిన నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు స్టేట్ ఎక్సైజ్ పర్యవేక్షణలో సిబ్బంది లావణ్య బాబురావు మాకు రాబడిన సమాచారం మేరకు కాలేజీ గ్రౌండ్ టాటా ఇండికా అనే కారులో పశ్చిమ అక్రమ రవాణా అవుతుందని చెప్పి సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు స్థానిక విఆర్ఓను విఆర్ఏని కూడా మేము ఏర్పాటు చేసుకొని అక్కడ కాలేజ్ గ్రౌండ్లో ఆగి ఉన్న కారుని చెక్ చేయగా ఆ కారులో వెనుక భాగంలో ఒక మూట, డిక్కీ భాగంలో 2 మూటలతో మొత్తం 44 మద్యం బాటిల్లు ఉన్నాయి. అందులో నుంచి ఆ సమయంలో ఒక ఆసామి పారిపోయాడు. ఒక ఆసామి కారు డ్రైవరు అయిన జర్రిపోతుల గోవింద్ అనే ఆసామి మాకు దొరికాడు. ఆ సదరు దొరికిన జర్రిపోతుల గోవింద్ అనే ఆసామి వజ్రగడ గ్రామానికి చెందినవాడు. అతను అదే గ్రామానికి చెందిన తమరాన అప్పలనాయుడు ఇద్దరు కలిసి వైజాగ్ క్యాంటీన్లో మద్యం సీసాలు కొనుక్కొని వస్తున్నారు. మమ్మల్ని చూసి తమరాన అప్పలనాయుడు నరస్థానం పారిపోయారు. గతంలో నరస్థాన్స్ ఇవన్నీ 44 కూడా ప్రతి బాటిల్ని వెరిఫై చేయగా ఫస్ట్ సేలియన్ ఎక్సైజ్ డిఫెన్స్ పర్సన్స్ అనేవి ఉన్నాయి. గతంలో అప్పలనాయుడు మీద 2 కేసులు డిఫెన్స్ మద్యం కేసులు నమోదయ్యి ఉన్నాయి. అతని వాహనం కూడా సీజ్ చేసి పడ్డాము. అతను మైండ్ ఓవర్లో 30,000 ప్రభుత్వానికి జరిమానా కూడా కట్టి ఉన్నాడు. అతని మీద గాలింపు చేస్తున్నాము. అతన్ని మేము పట్టుకుంటాము. ప్రస్తుతానికి కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది. తదుపరి విషయాలు మీకు మళ్ళీ